మీరు సైలెంట్‌గా ఉంటే ఏం జరుగుతుందో అని ఎప్పుడైనా ఆలోచించారా? సొసైటీలో మనం ఒకటి చాలా తరచుగా చూస్తూ ఉంటాం. ఎక్కువగా మాట్లాడే వాళ్ళనే తెలివైన వారిగా, ధైర్యవంతులుగా చూస్తారు. అదే సైలెంట్‌గా ఉంటే అంత ప్రశాంతంగా ఉండేవాడిని చూడగానే ఇతనికి కాన్ఫిడెన్స్ లేదు, ఇతనికి వీక్ మైండ్ సెట్ అని చాలా ఈజీగా ఒక ఒపీనియన్‌కి వచ్చేస్తాం. కానీ ఇది ఒక పెద్ద మిస్‌అండర్‌స్టాండింగ్ మాత్రమే. ద గ్రేట్ చాణక్య ఇలా చెప్తాడు. మీ సైలెన్స్ మీ వీక్‌నెస్‌లో కాదు. అది మీ బ్రెయిన్‌కి మీరివ్వగల ఒక అతి పెద్ద వెపన్. ఇది ఒక్క సైకాలజికల్ ఫ్యాక్ట్. ఇది తెలిస్తే మీరు అనవసరంగా మాట్లాడడం మానేస్తారు. ఎందుకంటే సైలెన్స్ వెనకుండే పవర్ అలాంటిది. అసలు ఆ ఫ్యాక్ట్ ఏంటి? సైలెన్స్ మీ లైఫ్‌ని ఎలా మార్చగలదో ఇప్పుడు చూద్దాం. మనలో చాలా మంది ఒక ట్రాప్‌లో చిక్కుకున్నాం. అదే మాట్లాడితేనే మనకు వాల్యూ అనే ఒక ఇల్యూషన్. ఎదుటి వారిని ఇంప్రెస్ చేయడానికో, మనకు అన్నీ తెలుసని చూపించుకోవడానికో, లేదా కాన్వర్జేషన్‌లో వచ్చే సైలెన్స్‌ని భరించలేకో మనం అనవసరంగా మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మొదటగా మన ఎనర్జీని మనమే వేస్ట్ చేసుకుంటున్నాం. చాణక్య నీతి నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే ఎక్కువగా మాట్లాడేవాళ్ళు తమ ఎనర్జీని అనవసరమైన డిస్కషన్స్‌లో వేస్ట్ చేస్తారు. కానీ తక్కువగా మాట్లాడేవాళ్ళు అదే మెంటల్ ఎనర్జీని తమ గోల్స్ మీద కాన్సంట్రేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ కాన్సంట్రేషన్ వారిని ఇతరుల కంటే ఫాస్ట్‌గా సక్సెస్ వైపుకి నడిపిస్తుంది. రెండవది మన వాల్యూని మనమే తగ్గించుకుంటున్నాం. ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటే పర్సన్ మాటకి నెమ్మదిగా వాల్యూ పడిపోతుంది. అదే అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడితే అందరూ ఎంతో అటెన్షన్‌తో తన మాట వింటారు. ఎందుకంటే వారి మాటల్లో క్లారిటీ, డీప్ థింకింగ్ కనిపిస్తాయి. సగం నిండిన కుండ తొణికిసలాడుతుంది అనే సామెత మనందరికీ తెలిసిందే. పూర్తి నాలెడ్జ్ ఉన్నవారు కామ్‌గా ఉంటారని, అరాకొర నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మాత్రమే ఆర్గ్యూ చేస్తారని ఈ మాట. చాణక్యుడి థింకింగ్ స్టైల్‌కి ఎంతో దగ్గరగా ఉంటుంది. మూడోది మన సీక్రెట్‌ని మనమే బయట పెట్టుకుంటాం. ఆలోచించకుండా మాట్లాడితే తొందరలో మన వీక్‌నెస్, ఫెయిల్యూర్స్, ప్లాన్స్, మన పర్సనల్ విషయాలు అన్నీ తొందరలో ఇతరుల ముందు పెట్టేస్తాం. ఇవన్నీ యూజ్ చేసి ఎదుటివాడు నిన్ను డిస్ట్రాయ్ చేయగలడు. అదే తెలివైన వాడు తన ప్లాన్స్ ని ఎప్పుడు మాటల్లో బయట పెట్టడని, వాటిని చేతల్లోనే చూపిస్తాడని చెప్పే చాణక్యుల సూత్రాల్లో మెయిన్ పాయింట్ ఇదే. ఈ అనవసరమైన మాటలు, కంటిన్యూస్ నాయిస్ కేవలం మన సోషల్ రెస్పెక్ట్ నే కాదు, మన మెంటల్ హెల్త్ ని కూడా చాలా దెబ్బతీస్తాయి. మోడర్న్ లైఫ్ స్టైల్లో మనం నిరంతరం నాయిస్ పొల్యూషన్ మధ్య బ్రతుకుతున్నాం. ట్రాఫిక్ సౌండ్స్, మొబైల్స్ నోటిఫికేషన్స్, అనవసరమైన కాన్వర్జేషన్స్ ఇవన్నీ మన బ్రెయిన్ పై కంటిన్యూస్గా అటాక్ చేస్తూనే ఉంటాయి. ఈ కంటిన్యూస్ నాయిస్ పొల్యూషన్ సీరియస్ మెంటల్ స్ట్రెస్ కి ఒక మెయిన్ రీజన్ అవుతుంది. లాంగ్ టర్మ్ స్ట్రెస్ మన బాడీలో కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. ఈ కార్టిజోల్ హై లెవెల్స్లో ఉండడం వల్ల ఓవర్ టైం మన బ్రెయిన్లోని హిపోక్యాంపస్ అనే ఒక పార్ట్ పై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది. ఈ హిపోక్యాంపస్ మన బ్రెయిన్, మన లెర్నింగ్ అబిలిటీ మరియు ఎమోషనల్ కంట్రోల్లో ఒక కీ రోల్ పోషిస్తుంది. అంటే మనం కాన్స్టెంట్లీ నాయిస్కి, అన్నెసెసరీ మాటలకి ఎక్స్పోజ్ అయినప్పుడు మన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, మెమరీ తగ్గిపోతుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపం వస్తాయి. మన మనసు ఒక గజిబిజిగా తయారవుతుంది. అక్కడ ఏ థాట్ క్లియర్గా ఉండదు, ఏ డెసిషన్ సరిగ్గా తీసుకోలేం. ఈ మెంటల్ ఫ్యాటిగ్యూ మనల్ని మన గోల్స్ నుంచి దూరం చేస్తుంది. మరి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? అమేజింగ్ సొల్యూషనే సైలెన్స్. ఇక్కడే ఆచార్య చాణక్యుడి ఏన్షియంట్ విజ్డమ్ కి మోడర్న్ సైన్స్ కి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ కనిపిస్తుంది. అదే మనం తెలుసుకోవాల్సిన ఆ సైకాలజికల్ ఫ్యాక్ట్. 2013లో ఎలుకలపై జరిపిన ఒక ఫేమస్ స్టడీలో సైంటిస్టులు ఒక ముఖ్యమైన విషయాన్ని కనుగొన్నారు. రోజుకి కనీసం 2 గంటల పాటు పూర్తి సైలెన్స్ లో ఉంచిన ఎలకల బ్రెయిన్ లోని హిపోక్యాంపస్ పార్ట్ లో కొత్త బ్రెయిన్ సెల్స్ డెవలప్మెంట్ జరుగుతున్నాయని వారు అబ్జర్వ్ చేశారు. ఈ ప్రాసెస్ ని న్యూరోజెన్సిస్ అంటారు. ఆ స్టడీలో టెస్ట్ చేసిన ఇతరుల సౌండ్స్తో కంపేర్ చేస్తే సైలెన్స్ బ్రెయిన్లో కొత్త సెల్స్ గ్రోత్ని ప్రమోట్ చేయడంలో హెల్ప్ చేసింది. అఫ్కోర్స్ ఇది అనిమల్స్ మీద జరిగిన స్టడీయే కావచ్చు, కానీ సైలెన్స్ మన బ్రెయిన్ పై ఎలాంటి పాజిటివ్ ఎఫెక్ట్ చూపించగలదో చెప్పడానికి ఒక స్ట్రాంగ్ ఇండికేషన్. కంటిన్యూస్ నాయిస్ స్ట్రెస్ ని పెంచి బ్రెయిన్ ఫంక్షన్ ని దెబ్బతీస్తుంటే సైలెన్స్ ఆ స్ట్రెస్ ని తగ్గించి తనకు తానుగా క్యూర్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. సైలెన్స్ అంటే కేవలం మాట్లాడకుండా ఉండడం కాదు, అది మన బ్రెయిన్ కి మనం ఇచ్చే ఒక పవర్ఫుల్ ట్రీట్మెంట్. ఈ సైంటిఫిక్ ఫైండింగ్ ని మన లైఫ్ కి అప్లై చేస్తే అమేజింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. అందులో మొదటిది కాన్సంట్రేషన్ అండ్ క్రియేటివిటీ. మీరు సైలెంట్గా ఉన్నప్పుడు బయట వరల్డ్ నుంచి అనవసరమైన ఇన్ఫర్మేషన్ రావడం ఆగిపోతుంది. ఇది మీ బ్రెయిన్కి రెస్ట్ ఇచ్చి థాట్స్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ మెంటల్ క్లారిటీ మీ కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. పీస్ఫుల్ మైండ్ సెట్తో కొత్త ఐడియాస్, క్రియేటివ్ సొల్యూషన్స్ పుడతాయి. ఎక్సలెంట్ అబ్జర్వేషన్ స్కిల్స్. తక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా వింటారు మరియు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ కాన్వర్జేషన్లో తమ వంతు కోసం ఎదురు చూడరు, బదులుగా ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నారో, వారి బాడీ లాంగ్వేజ్లో ఏముందో,
డీప్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఈ అబ్జర్వేషన్స్ వారికి ఇతరుల కంటే బెటర్ అండర్స్టాండింగ్ని క్రియేట్ చేస్తుంది. ఎమోషనల్ కంట్రోల్, కోపం లేదా ఆర్గ్యుమెంట్ జరిగే సమయంలో వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక్క క్షణం సైలెంట్గా ఉండడం వల్ల మీ ఎమోషన్స్ పై మీకు కంట్రోల్ దొరుకుతుంది. ఆవేశంలో అనే మాటల వల్ల కలిగే డ్యామేజ్ని అవాయిడ్ చేయొచ్చు. సైలెన్స్ మీకు థింక్ చేయడానికి టైం ఇస్తుంది. దీనివల్ల మీరు మరింత మెచ్యూర్గా రియాక్ట్ అవ్వచ్చు. రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్, సైలెంట్గా ఉండే పీపుల్ని చూస్తే ఇతరులు మొదట అండర్ ఎస్టిమేట్ చేయొచ్చు, కానీ కాలక్రమేణా వారి పట్ల ఒక రకమైన రెస్పెక్ట్, క్యూరియాసిటీ ఏర్పడుతుంది. మీరు ఎప్పుడు మాట్లాడినా అది ఇంపార్టెంట్ మ్యాటర్కే అని ఇతరులు రియలైజ్ అవుతారు. మీ మాటలకి వాల్యూ పెరుగుతుంది. ఇది మిమ్మల్ని ఒక స్ట్రాంగ్, ట్రస్ట్ వర్తీ పర్సన్గా నిలబెడుతుంది. ఆచార్య చాణక్యుడు సైలెన్స్ని కేవలం ఒక పర్సనల్ క్వాలిటీగా కాదు, ఒక పవర్ఫుల్ స్ట్రాటజీగా చూస్తాడు. మీ గోల్స్ని, మీ థాట్స్ని అందరి ముందు పెట్టడం వల్ల మీ ఎనిమీస్ లేదా మీ కాంపిటీటర్స్ మిమ్మల్ని దెబ్బతీయడానికి రెడీ అవుతారు. అందుకే చాణక్య నీతి మనల్ని వార్న్ చేస్తుంది. మీ సీక్రెట్స్ని ఎవరితో పడితే వారితో షేర్ చేసుకోవద్దు, అది మిమ్మల్ని వీక్ చేస్తుంది. మీరు సైలెంట్లీ మీ పని చేసుకుంటూ వెళ్తుంటే మీ నెక్స్ట్ మూవ్ ఏంటో ఎవరూ ప్రిడిక్ట్ చేయలేరు. ఇది మీకు ఒక అన్సర్టైనిటీ అనే సీల్ని ప్రొవైడ్ చేస్తుంది. మీ సక్సెస్ మీ గురించి మాట్లాడుతుంది. అనవసరమైన మాటలతో మీ ఎనర్జీని వేస్ట్ చేసే బదులు ఆ ఎనర్జీతో మీ పనిపై ఫోకస్ చేయండి. మాటల ద్వారా కాదు, రిజల్ట్స్ ద్వారా ఆన్సర్ చెప్పండి. ఇది ఎనిమీస్ని కూడా సైలెంట్లీ ఓడించగలదు. అయితే చాణక్యుడి నీతి ప్రకారం సైలెన్స్ అన్ని సిచ్యువేషన్స్లో సరైనది కాదు. ఇంజస్టిస్ జరుగుతున్నప్పుడు లేదా మీ ఒపీనియన్ చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు సైలెంట్గా ఉండడం చాలా తప్పు. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ సైలెంట్గా ఉండాలో తెలుసుకోవడమే నిజమైన విజ్డమ్. ఈ విషయాలపై మీ ఒపీనియన్ ఏంటి? సైలెన్స్ యొక్క పవర్ని ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? గొడవ జరుగుతున్నప్పుడు సైలెంట్గా ఉండడం వల్ల మీకు ఎప్పుడైనా మేలు జరిగిందా? మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఈ వరల్డ్ నాయిస్తో నిండి ఉంది, కానీ రియల్ పవర్ సైలెన్స్లోనే దాగి ఉంది. మీ సైలెన్స్ని వీక్నెస్గా అనుకోకండి, అది మీ థాట్స్కి క్లారిటీ ఇచ్చే టూల్, మీ ఎమోషన్ని కంట్రోల్ చేసే స్కిల్ మరియు మీ గోల్స్ని కాపాడే స్ట్రాటజీ. ఈ చాణక్య నీతి ప్రకారం నాలెడ్జ్కి అసలైన సైన్ మాటలని కంట్రోల్లో ఉంచుకోవడమే. సైలెన్స్ అంటే మాటలు దాచుకోవడం కాదు, అది మీ పవర్ని, మీ రెస్పెక్ట్ని, మీ ఫ్యూచర్ని కాపాడుకోవడం. మీ సైలెన్స్ని అతిపెద్ద వెపన్గా మార్చుకోండి. మీ సక్సెస్ ప్రపంచానికి దాని పవర్ని చూపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ ఇన్స్పైర్ క్యాచ్.